హే గైస్, ఈరోజు మనం యూఆర్ఎల్ పారామీటర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ యూఆర్ఎల్ పారామీటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ యూఆర్ఎల్ పారామీటర్స్ ఏమిటంటే, ఒక వెబ్సైట్లో డైనమిక్ పేజెస్ కావాలి అంటే లైక్ యూజర్ డీటెయిల్స్ కానీ లేకపోతే ప్రొడక్ట్ డీటెయిల్స్ కానీ మనం డేటాని యూఆర్ఎల్లో పాస్ చేయాలి. అప్పుడు మనం యూఆర్ఎల్ పారామీటర్స్ని వాడతాం. ఇదేం చేస్తుందంటే డైనమిక్ వాల్యూస్ని యూఆర్ఎల్లో అలౌ చేస్తుంది. మనకి ఎప్పుడైనా యూజర్ ఐడీస్ కానీ ప్రొడక్ట్ ఐడీస్ కానీ ఫెచ్ చేయాలంటే మనం యూఆర్ఎల్లో ఇస్తే ఆ డీటెయిల్స్ మనకి ఫెచ్ అవుతాయి. దీన్ని మనం టైప్ నేమ్ కానీ టైప్ ఇంట్ కానీ టైప్ స్లగ్ కానీ ఇలా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాంగోలో బుల్టెన్ కన్వర్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి మనకి జాంగోలో బుల్టెన్ యూఆర్ఎల్ కన్వర్టర్స్. ఒకవేళ యూఆర్ఎల్లో స్ట్రింగ్ కనుక ఇస్తే మనం స్ట్రింగ్ లాగా డిక్లేర్ చేసుకోవాలి. ఎస్టీఆర్ అని చెప్పి కాలన్ పెట్టి ఏమైతే డిక్లేర్ చేసుకుంటామో అది డిక్లేర్ నేమ్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ నంబర్ కనుక డిక్లేర్ చేయాల్సి వస్తే ఇంట్ కాలమ్ ఐడి కానీ ఇక్కడ ఏదో ఒకటి మే స్టోర్ ఇచ్చుకోవచ్చు. తర్వాత స్లగ్ అంటే ఇక్కడ హైఫెన్స్తో ఇంక్లూడ్ అయిన ఏదైనా లెటర్స్ కానీ డిజిట్స్ కానీ ఎక్సెట్రా ఇంకేదైనా ఉంటే అది హైఫెన్స్తో ఉంటే అప్పుడు స్లగ్ అని వాడతాం. యూయుఐడి ఎందుకు వాడతాం అంటే మనం టోకెన్ని డిక్లేర్ చేసుకోవడానికి వాడతాం. తర్వాత పాత్, ఈ పాత్ ఎందుకు వాడతాం అంటే ఎప్పుడైనా వ్యూస్లో లాజిక్ రాసినప్పుడు మనకి యూఆర్ఎల్ పాత్ కావాల్సి వచ్చినప్పుడు ఈ పాత్ అనేది వాడతాం. సో మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా వాడాలి అది కోడింగ్ ఇంప్లిమెంటేషన్లో చూద్దాం. ప్రీవియస్గా మనం ఏం చేసాం, అడ్మిన్ హోమ్ కాంటాక్ట్ అబౌట్ రాసాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ జాంగోలో యూఆర్ఎల్ పారామీటర్స్లో యూఆర్ఎల్ కన్వర్టర్స్ వాడి స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ మూడు నేను కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక యూఆర్ఎల్ రాసుకుందాం. పాత్ అని రాసుకుని ఇక్కడ నేనేం చేస్తానంటే యూజర్ అని రాసుకుంటాను. యూజర్ స్లాష్ అని, ఇది నా యూఆర్ఎల్ పాత్. తర్వాత ఇక్కడ మనం ఆ స్ట్రింగ్ అనేది డిక్లేర్ చేసుకున్నాం అని చెప్పాను కదా, అది లెస్ దాన్ పెట్టి ఎస్టీఆర్ కాలన్ పెట్టి యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. కాలన్ అది మళ్ళీ స్లాష్. ఇప్పుడు దీని తాలూకా వ్యూ ఉండాలి కదా, వ్యూని ఫంక్షన్ అని. సో వ్యూస్ డాట్ ప్రొఫైల్ అని రాస్తున్నాను. సో నేనేం చేస్తానంటే ఇక్కడ వ్యూస్లో ప్రొఫైల్ అని ఒక ఫంక్షన్ తర్వాత క్రియేట్ చేసుకుంటాను. తర్వాత దీనికి నేమ్ అనేది ఇస్తున్నాను. నేమ్ ఈక్వల్ టు యూజర్ ప్రొఫైల్ అని. ఇక్కడ యూఆర్ఎల్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు వ్యూస్లో ఫంక్షన్ రాద్దాం. డిఫైన్ ప్రొఫైల్ మనం రిక్వెస్ట్ తీసుకుంటాం కదా, రిక్వెస్ట్ అని రాసుకుని తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఇక్కడ యూజర్ నేమ్ అని ఇచ్చాం కదా. సో ఇదే ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఇక్కడ కూడా అదే అవ్వాలి, యూజర్ నేమ్ అని. కాలన్ రిటర్న్ http రెస్పాన్స్. హాయ్ అని రాసుకుని ఇక్కడ యూజర్ నేమ్ అని రాస్తున్నాను. ఇది ఎఫ్ అంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనమాట. ఇది నా ఒకవేళ మీకు స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏంటి తెలియకపోతే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, పైథాన్ ప్లేలిస్ట్. సో అక్కడ చూడండి. ఇక్కడ హాయ్ యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు సర్వర్ రన్ చేద్దాం. మనం యూఆర్ఎల్ ఏమి ఇచ్చామంటే యూజర్ అని ఇచ్చాం. సో యూజర్ అని యూజర్ అని కొడుతుంటే నాకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. కానీ మన కోడ్లో ఏం రాసామంటే ఇక్కడ యూజర్ స్లాష్ స్ట్రింగ్ యూజర్ నేమ్ అని రాసాం. సో మనం యూజర్ నేమ్ కూడా ఇవ్వాలి.
సో ఇక్కడ యూజర్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాను, శృతి అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శృతి అని ఇస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది, హాయ్ శృతి అని వచ్చింది. ఇది స్ట్రింగ్ కన్వర్టర్ అన్నమాట. తర్వాత ఇంట్. ఇప్పుడు ఇంట్ కూడా సేమ్ దీనికి లాగే ఇక్కడ యూఆర్ఎల్లో ఫస్ట్ ఇదే నేను తీసి కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి పేస్ట్ చేసింది. సో యూఆర్ఎల్ అయిపోయింది. ఇప్పుడు వ్యూస్లో వచ్చేసరికి మనం ఇక్కడ వ్యూస్ ఏమి ఇచ్చాం, ప్రొడక్ట్ డీటెయిల్ అని ఇచ్చాం. సో ఆ నేమే ఉండాలి. సో ఇక్కడ నాకు ఏం ఎర్రర్స్ చూపెట్టడం లేదు. ఇక్కడ యూఆర్ఎల్లో మనం ఏమవ్వాలి, ప్రొడక్ట్ అని ఇచ్చి దాని తర్వాత ఐడి ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ యూజర్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రొడక్ట్ చూద్దాం. ప్రొడక్ట్ స్లాష్ ఐడి ఏదో 5 ఇస్తాను నేను. ఇక్కడ ప్రొడక్ట్ 5 అని ఇచ్చాను, నాకు ప్రొడక్ట్ ఐడి 5 అని వచ్చింది. ఆ తర్వాత స్లగ్ అనేది ఎందుకు వాడతామని చెప్పాను, లెటర్స్ కానీ డిజిట్స్ కానీ హైఫన్స్ కానీ ఉంటే ఒక స్లగ్ అనేది వాడతామని చెప్పాను. సో అది చూద్దాం. సో దీని తాలూకా ఇప్పుడు బ్లాగ్ పోస్ట్ అనేది ఒక ఫంక్షన్ రాస్తున్నాను. సో ఇక్కడ దీని తాలూకా ఫంక్షన్ కూడా రాసుకున్నాను. ఇక్కడ కూడా ఎర్రర్స్ నాకు ఏం రాలేదు. సో ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ స్లగ్ అని ఇచ్చి స్లాష్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇచ్చే హైఫన్ ఇచ్చి ఈజ్ జాంగో అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఏమొచ్చింది, బ్లాగ్ స్లగ్ వాట్ ఈజ్ జాంగో అని వచ్చింది. ఇది స్లగ్ తర్వాత యూయుఐడి అంటే మనం దేనికి వాడతాం అంటే టోకెన్స్కి వాడతాం అది. సో నేను సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను టైం సేవ్ కోసం. ఇక్కడ నేను ఏం చేశానంటే యూయుఐడికి ఐటమ్ స్లాష్ యూయుఐడి ఐటమ్ ఐడి అని తీసుకున్నాను. తర్వాత ఐటమ్ అండర్స్కోర్ డీటెయిల్ ఫంక్షన్ నేమ్ రాసుకున్నాను, నేను కూడా అది ఇచ్చాను. తర్వాత వ్యూస్లో సేమ్ అదే ఫంక్షన్ ఇచ్చాను, సేమ్ ఆ రిక్వెస్ట్ ఐటమ్ ఐడి రాసుకుని అది ఇచ్చాను. తర్వాత గూగుల్లో ఇక్కడ మనం ఒక టోకెన్ అనేది పాస్ చేయాలి. ఒక టోకెన్ అనేది పాస్ చేస్తే యూయుఐడి టోకెన్ అని మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నార్మల్గా మీరు గూగుల్లో ఇక్కడ యూయుఐడి టోకెన్ అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ టోకెన్ మీకు ర్యాండమ్గా జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ టోకెన్ తీసుకెళ్ళి మీరు ఇక్కడ యాడ్ చేయండి. సో ఈ టోకెన్ యాడ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, ఐటమ్ యూఐడి ఈక్వల్ టు 9b టోకెన్ అనేది. తర్వాత పాత్. ఈ పాత్ ఎలా రాయాలంటే ఎప్పుడైతే మనకి వ్యూస్లో పాత్ అనేది కావాలో అంటే లాజిక్ రాసినప్పుడు ఒక స్పెసిఫిక్ పాత్ కావాలో అప్పుడు మనం ఈ పాత్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి సేమ్ ఇలాగ ఒక యూఆర్ఎల్ రాసుకుంటున్నాను. ఈ యూఆర్ఎల్లో ఇక్కడ మీడియా అని రాసుకొని తర్వాత ఇక్కడ పాత్ ఈ ఐటమ్ డాట్ ఐడిలో పాత్ ఫైల్ అని రాసుకుంటున్నాను. వ్యూస్లో ఇక్కడ మీడియా హ్యాండిలర్ అని రాస్తున్నాను. సో ఇక్కడ కూడా అదే నేమ్ ఇస్తాను. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి
డిఫైన్ సేమ్ అని ఇచ్చుకొని రిక్వెస్ట్ పాత్ ఫైల్ సేమ్ ఇదే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం చూద్దాం. గూగుల్ మీడియా అని రాసుకుని ఇక్కడ మనం ఏమిచ్చాం పాత్లో మీడియా అని రాసుకుని తర్వాత పాత్ అని ఇచ్చుకున్నాం. మీడియా స్లాష్ ఇమేజెస్ స్లాష్ లోగో డాట్ పిఎన్జీ అని ఇస్తున్నాం. ఇక్కడ ఏమొచ్చింది నాకు పాత్ ఫైల్ ఇమేజెస్ స్లాష్ లోగో డాట్ పిఎన్జీ అంటే ఒక పాత్ అనేది మనకి స్టోర్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఈ వ్యూస్లో. సో ఇది యూఆర్ఎల్ పారామీటర్స్ బుల్టెన్ యూఆర్ఎల్ కన్వర్టర్స్ అన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.